ఈ నాటకం అనేది ఎప్పుడు మొదలైందంటే ఆయన ఇంటర్మీడియట్లోకి వచ్చాక మొదలైంది. ఇంటర్మీడియట్లో ఆయన ఎస్ఆర్ఆర్లో చదివారు, విజయవాడ. ఎస్ఆర్ఆర్ అంటే ఈ రోజున మాచవరంలో ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లో ఆ కాలేజీ కాదు అప్పుడు. ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్ ఉంది సివిఆర్ స్కూల్ దగ్గర. ఆ రోజుల్లో విజయవాడ బస్ స్టాండ్ కూడా అక్కడే ఉండేది. ఆ బస్ స్టాండ్ దగ్గరలోనే ఒక బిల్డింగ్ లో ఆ సివిఆర్ స్కూల్ దగ్గరలోనే ఎస్ఆర్ఆర్ కాలేజీ ఉండేది అప్పుడు. కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే దానిలో. అందులో ఇంటర్లో చేరాడు. అప్పుడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు అక్కడ లెక్చరర్గా పనిచేస్తున్నారు. విశ్వనాథ్ సత్యనారాయణ గారు అక్కడ ఒక నాటకం రాశాడు ఆయన. విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసుమల్లుని దౌత్యం అనే పేరుతో ఒక నాటకం రాశారు. ఆ నాటకాన్ని కాలేజీ విద్యార్థులతో నటింపజేయాలని ఆయన అనుకుని అందులో నాగమ్మ క్యారెక్టర్ కోసం ఎవరు అని చూసినప్పుడు ఆయనకు ఎన్టీ రామారావు గారు కనిపించాడు క్లాస్ రూమ్లో. కనిపించి ఎన్టీఆర్తో ఈ క్యారెక్టర్ చేయిస్తే బాగానే ఉంటుంది అనుకున్నాడు ఆయన. అనుకుని అడిగాడు, ఎలా నువ్వు యాక్ట్ చేస్తావా దీనిలో అని. అంటే ఈయన నో చెప్పాడు. నేను చేయనండి, ఆడపాత్ర అంటున్నారు కదా, నేను చెయ్యను అని చెప్పాడు. ఆడపాత్ర అయితే నీకెందుకు, నువ్వు చెయ్యి అన్నాడు ఆయన. అనేసరికి ఈయన కొంచెం భయపడ్డాడు. మాస్టర్కి కోపం వస్తే ప్రమాదం అవుతుంది, ఎందుకు వచ్చిన గొడవ, చేసేస్తే పోతుంది కదా అని కన్విన్స్ అయ్యి అయితే ఒక కండిషన్ అండి, మీరు ఒక మాట ఇస్తానంటే నేను చేస్తాను. ఏమిటది, ఏం కావాలి నీకు, నా నుంచి మాట ఏంటిరా అన్నట్టు. అంటే నేను మీసం తీయనండి, మీసం తీయకుండా మీరు మేకప్ వేసి గెటప్ వేసేస్తే నేను మీరు చెప్పిన నాగమ్మ క్యారెక్టర్ చేసేస్తాను అని చెప్పాడు. చెబితే ఆయన నవ్వి, సరే మీసం గురించా నీ గొడవ, నో ప్రాబ్లం, అది మేనేజ్ చేయొచ్చులే, నువ్వు వచ్చేసే రిహార్సల్స్కి అని చెప్పి ఆయన రిహార్సల్స్ చేయించేసి ఆ మీసం మీద మేకప్ వేసేసి ఆయన్ని నాయకురాలు నాగమ్మ పాత్రలో నటింపజేశారు. ఆ టైంలో కాలేజీలో స్టూడెంట్స్ అందరూ ఈయన్ని మీసాల నాగమ్మ అని గొడవ చేసేవారట రామారావు గారు. అలా ఆయన స్టేజ్ మీద పెర్ఫామ్ చేయటం అనేది నాగమ్మ క్యారెక్టర్తో మొదలై, అదే నాగమ్మ క్యారెక్టర్ని లీడ్ రోల్లో తీసుకుని రాసినటువంటి నాటకం నాయకురాలు అనేటువంటి నాటకంలో నల్గామరాజు క్యారెక్టర్తో ఆయన సినిమా వాళ్ళ దృష్టిలో పడ్డాడు. అది నాయకురాలు నాగమ్మకి, అదే పల్నాటి యుద్ధానికి ఎన్టీ రామారావు గారికి ఆయన కెరియర్కి ఉన్నటువంటి ఒక లింకు. ఆ తర్వాత ఆయన చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత బ్రహ్మనాయుడు పాత్ర చేసి రంజింపజేశాడు. అదొక చరిత్ర. అయితే ఇలా ఈ ఇంటర్మీడియట్లో ఆయన ఈ నాటకం వేసిన తర్వాత కాలేజీలో ఈ డ్రామాటిక్ అసోసియేషన్కి ఎన్నికలు జరుగుతాయి కదా, మామూలుగా ఆ రోజుల్లో జరిగేవి. దానిలో ఈయన పోటీ చేశాడు. పోటీ చేస్తే విద్యార్థులు ఈయనకు ఓటేశారు, గెలిచాడు. గెలిచిన తర్వాత ఇక పూర్తి స్థాయిలో నాటకాల్లోకి వెళ్ళిపోయాడు. అందులో ముద్దు కృష్ణ గారు రాసినటువంటి అనార్కలి అనే నాటకాన్ని ఈయన చాలా విస్తృతంగా ప్రదర్శించేవాడు. ఈ అనార్కలి నాటకం, దాని ఇన్ఫ్లుయెన్స్ చాలా కాలం నడిచింది ఆయనకు. అక్బర్ సలీం అనార్కలి అని సినిమా తీసేదాకా. దానికంటే ముందు ఆ సినిమా హిందీలో పృథ్వీరాజ్ కపూర్ గారు చేశారు కదా, మొగలాయాసం. ఆ సినిమా చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాడు. పృథ్వీరాజ్ కపూర్ ఇమిటేషన్ కనిపిస్తుంది మనకి అక్బర్ సలీం అనార్కలి సినిమాలు. అంటే ఆ ధోరణిలో డైలాగ్ చెప్పాలి అని ఈయన తెలుగు డైలాగుని ఆయన ఒక ధోరణిలో అడాప్ట్ చేసుకున్నాడు. దాన్ని ఈయన తెలుగుకి ఆపాదించేసరికి అది కృతకంగా అనిపించి ఆడియన్స్ ఏమిటి గోళ అనుకున్నారు. ఆ సినిమా పరాజయానికి కారణాల్లో అది కూడా ఒకటి. ఏది, అక్బర్ సలీం అనార్కలి పరాజయాలకి రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ఇది కూడా ఒకటి. అయితే అది పక్కన పెట్టేస్తే ఈ అనార్కలి నాటకం ముద్దుకృష్ణ గారు రాసింది. ఆ ముద్దుకృష్ణ గారు రాసినటువంటి అనార్కలి రెగ్యులర్గా ప్రదర్శించేవాడు స్టేజ్ మీద. ఈ ప్రదర్శనలు నడుస్తున్నటువంటి టైంలో ఆయనకి ఎగ్జామ్స్ వచ్చినాయి 42లో. ఆ ఎగ్జామ్స్లో ఆయన ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయ్యి అది దాదాపు 3 ఏళ్ళు పట్టింది ఆయన కంప్లీట్ చేయటానికి. 45లో కంప్లీట్ చేసి అప్పుడు గుంటూరులో డిగ్రీలో జాయిన్ అయ్యాడు. ఈ 3 ఏళ్ళు
మళ్ళీ నాటకాల గోల లేదు. తిరిగి గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీలో చేరిన తర్వాత 45లో ఆయన గుంటూరులో ఏసీ కాలేజీలో డిగ్రీలో చేరిన తర్వాత మళ్ళీ అక్కడ మొదలైంది నాటకాలు. అలా ఆయన నాటకాలు వేస్తూ అక్కడే ఒక నాటక సమాజాన్ని ఏర్పాటు చేయాలి సొంతంగా అనేటువంటి అభిప్రాయంతో కొంతమంది మిత్రుల్ని కలిపి నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనే పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేయటం, అలా నాటకాలు ఆడుతూ ఉన్నటువంటి సమయంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు ఆయన ఈ నలగామరాజు క్యారెక్టర్ చేయటం, ఈ నాగుమణి గారు శ్రీరంజని గారి భర్త గారు చూసి పుల్లయ్య గారికి రిఫర్ చేయటం, పుల్లయ్య గారు పిలవలేదు నిజానికి. ఆయనతో క్యారెక్టర్ చేయించేద్దాం అనుకున్నాడు ఆయన నేరుగా. ఆడిషన్స్ ఏం అక్కర్లేదు, ఇతను బాగానే చేస్తాడు అనిపిస్తోంది నాకు, పట్టుకొచ్చేయండి అన్నాడు ఆయన. ఇది నాగుమణి గారు కినిమా పత్రికలో చెప్పుకున్న విశేషమే. అలా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఈ సారథి వారి సినిమా శ్రీమతి కోసం ఆయన ఆడిషన్స్కి వెళ్ళటం, మేకప్ స్టిల్స్ తీయటం, ఇది జరిగిన తర్వాతే ఎల్వి ప్రసాద్ గారిని కలిశాడు ఆయన. ఎల్వి ప్రసాద్ గారు మెడ్రాస్ రమ్మన్నప్పుడు వెళ్ళాడు ఈయన. అది కూడా 47లోనే, 47లోనే కలిశాడు ఈయన ఎల్వి గారిని మెడ్రాస్లో కూడా. కలిసిన తర్వాత ఆయన ఈ మన దేశం సినిమాలో ఈ పోలీస్ క్యారెక్టర్ ఉంది, అది నువ్వే చదువుగానని చెప్పాడు. కానీ 47లో ఆ సినిమా ప్రారంభం కాలేదు. ఆయన తిరిగి ఇక్కడికి వచ్చేసి 48లో మళ్ళీ వెళ్ళాడు. అక్కడ వెళ్ళినప్పుడు జయంత్ క్యారెక్టర్ ఆఫర్ ఇచ్చాడు ఆయన. ఇది బిఏ సుబ్బారావు గారు పల్లెటూరు పిల్ల సినిమాలు. అది కూడా ఎక్కడ చూశాడు ఆయన్ని, ఈ మన దేశం సినిమా ఎప్పుడు మొదలవుతుంది ఏమిటి అని కనుక్కోవడానికి ఆయన వారి ఆఫీస్కి వచ్చారు, మిర్జాపురం రాజా గారి ఆఫీస్కి. వచ్చినప్పుడు బిఏ సుబ్బారావు గారు అక్కడే ఉన్నారు. నిజానికి ఆ కంపెనీకి ఆయన మేనేజర్గా పనిచేశాడు గతంలో, అందుకని రెగ్యులర్గా అక్కడ వెళ్ళేవాడు. అలా వెళ్ళిన సందర్భంలో రామారావు గారిని చూశాడు. అక్కడ చూసి ఎవరు నువ్వు అని అడిగితే ఆయన చెప్పాడు, అయ్యా నేను ఇలా సినిమాల్లో యాక్ట్ చేద్దామని అనుకుంటున్నాను, ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ కోసం నన్ను పిలిచారు ప్రసాద్ గారు, అందుకని వచ్చాను. సినిమా ఎప్పుడు మొదలవుతుంది, 47లో కమిట్మెంట్, లాస్ట్ ఇయర్ కమిట్మెంట్, ఇది ఎప్పుడు మొదలవుతుంది అని కనుక్కోవడానికి వచ్చానంటే, లేదు ఇది ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం పక్కన పెట్టేస్తే పల్లెటూరు పిల్ల అనే టైటిల్తో నేను ఒక సినిమా చేస్తున్నాను, దానిలో జయంత్ అనే ఒక క్యారెక్టర్ ఉంది, అందుకు ఆ క్యారెక్టర్ దాదాపు హీరో క్యారెక్టరే అది, కాబట్టి నీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇప్పుడే అడ్వాన్స్ ఇచ్చి నిన్ను బుక్ చేస్తాను దానిలో అని చెప్పి ఆయన తీసుకున్నాడు. అలా అదే టైంలో ఆయన షావుకారు సినిమాలో కూడా బుక్ అయ్యాడు. మాయారంభ అనే సినిమాలో నలకూబరుడు క్యారెక్టర్లో కూడా బుక్ అయ్యాడు అక్కడే. ఏది ఇంకా మన దేశం ప్రారంభం కావటానికన్నా ముందే. ఇలా ఆయన మెడ్రాస్లో ఎంటర్ అవగానే అవకాశాలు వచ్చినాయి ఆయన. ఆ అవకాశాలు పట్టుకుని అలా కొనసాగాడు ఆయన. కొనసాగి మన దేశం దాని వెంటనే అది 49లో రిలీజ్ అయింది. అది రిలీజ్ అయిన తర్వాత ఈ పల్లెటూరు పిల్లలకు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి అది కూడా డిలే అయ్యి 50కి వచ్చింది. ఆ తర్వాత షావుకార్ విజయవారు అంటే మూలా నారాయణ స్వామి గారు వాహిని నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి, ఆయన షేర్స్ అమ్ముకోవాల్సిన పరిస్థితి, రాయలసీమ బిర్లాగా చెప్పుకునేవారు ఆయన్ని. ఆయనకి ఆబ్కారీ కాంట్రాక్టులు ఈ వ్యవహారం అంతా ఉండే, చాలా వ్యాపారాలు ఉండేవి ఆయనకి. ఇన్కమ్ ట్యాక్స్ గొడవల్లో ఇరుక్కుని ఆయన సడన్గా కష్టాల్లోకి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన సందర్భంగా ఈ షేర్స్ అమ్మేసినప్పుడు వాటిని తీసుకుని వీళ్ళు భాగస్వాములు అయ్యారు దానిలో. నాగిరెడ్డి చక్రపాణి, నాగిరెడ్డి గారు ప్రధానంగా, ఆయనకున్న కాన్ఫిడెన్స్ చక్రపాణి గారు, మనం భాగస్వామిగా చేరిపోయి స్టూడియోలో మనం విడిగా ఒక బ్యానర్ పెట్టి సినిమాలు తీయొచ్చు కదా అనేది ఈయన ప్లాన్ నాగిరెడ్డి గారి. దానికి అంటే కథలు అవన్నీ ఈయన బాగా హ్యాండిల్ చేయగలడు చక్రపాణి గారు. ఆయన ఓకే చేసిన కథలతో సినిమాలు తీస్తే మినిమం గ్యారంటీ ఉంటుంది అనేది ఒక నమ్మకం ఉండేది ఆయనకి. అప్పటికే వీళ్ళు పత్రికా రంగంలో కలిసి నడుస్తున్నారు. ఆ కాన్ఫిడెన్స్తో మొదలైనటువంటి 50లో మొదటి సినిమా వచ్చింది వాళ్ళది షావుకార్. అలా ఆ షావుకారులో హీరోగా ఎన్టీ రామారావు గారిని తీసుకున్నారు. తర్వాత ఆయన పర్మనెంట్ ఆర్టిస్ట్ అయ్యాడు ఆ బ్యానర్లో. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నిట్లోనూ ఆయనే హీరో. ఆ విజయ బ్యానర్లో షావుకారు, దాని తర్వాత వచ్చిన పెళ్లి చేస్తుడు, ఆ తర్వాత పాతాళ భైరవి. పాతాళ భైరవే ముందు నిజానికి, దీంతో
షావుకారు తర్వాత ఇమీడియట్ సినిమా పాతాళ భైరవి, దాని తర్వాత పెళ్లి చేసి చూడు, మిస్ అమ్మ, ఇలా వరుసగా ఆ సినిమాలన్నింటిలోనూ ఆయనే హీరో. అలా సినిమా నటుడుగా ఆయన స్థిరపడిపోయాడు. ఆ తర్వాత కథ అందరికీ తెలుసు. అయితే ఈయన మన దేశం కోసం వచ్చారు మెడ్రాసు, ఎల్వి ప్రసాద్ గారి ఆహ్వానం మేరకు అంటారు కానీ నిజానికి ఆయన సారథి వారి శ్రీమతి అనేటువంటి సినిమా కోసం ఆడిషన్ ఇచ్చి మేకప్ స్టిల్స్ అవి అక్కడే దిగాడు ఆయన. ఇది సినిమాలో ఆయన నందమూరి తారక రామారావు అనేటువంటి స్కెచ్లో చెప్పుకున్నటువంటి విషయాలు. అలాగే రామారావు గారి జన్మదినానికి సంబంధించి కూడా ఇది చదివితే డౌట్ వస్తుంది. అదేంటంటే మే 28 ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ స్కెచ్లో ఆయన జూన్ 15 జన్మించినట్టుగా చెప్పుకున్నాడు ఆయన. ఎక్కడ తేడా జరిగి ఉంటుంది అనేది చూడాలి. 1923 జూన్ 15 జన్మించినట్టుగా ఆయన చెప్పగా దానిలో ప్రచురితమైనటువంటి సందర్భం. బహుశా అంటే చాలా సందర్భాల్లో ఒకటి జరుగుతుంది. అదేంటంటే ఏజ్కు సంబంధించిన సమస్య రావడంతో ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కాకుండా కాలేజీ రికార్డుల కోసం వేరే డేట్ ఆఫ్ బర్త్ మారుస్తూ ఉంటారు. అలా ఏవైనా మార్పు జరిగి ఈ జూన్ 15 1923 అనేటువంటి డేట్ వచ్చి ఆయన సర్టిఫికెట్స్లో అదే రిపీట్ అయ్యి అదే డేట్ ఇక్కడ చెప్పారా, లేకపోతే ఇదే ఒరిజినల్లా, అది రికార్డు కోసం చెప్పినటువంటి డేటా ఏది ఆ మే 28 అనేది ఆయన సర్టిఫికెట్స్ చూస్తే అర్థమైపోతుంది. అయితే ఈ స్కెచ్లో మాత్రం అప్పుడు పబ్లిష్ అయినటువంటి సినిమాలో ఆయన చెప్పినటువంటి డేట్ అయితే జూన్ 15 1923 అని. ఇది రామారావు గారి సినిమా ప్రవేశానికి ముందు జరిగినటువంటి కసరత్తు. ఆయన నాయకురాలు సినిమాలో క్యారెక్టర్ చేసినప్పుడు ఆయనకి వచ్చినటువంటి ఆఫరు శివశ్రీ క్యారెక్టరు. నిజానికి ఆ రోజే ఆయన ఎగ్జామ్స్ గురించి హడావిడి పడకుండా వెళ్ళుంటే హీరో అయిపోయి ఉండేవాడు. కానీ ఆయన ఇంటర్మీడియట్లో జరిగినటువంటి ఇబ్బంది, నాటకాల్లో పడి చదువుని నెగ్లెక్ట్ చేయటం వలన 3 ఏళ్ళు కష్టపడాల్సి వచ్చింది అనేటువంటి పెయిన్, ఆ పెయిన్ వలన ఆయన డిగ్రీ కంప్లీట్ చేసే వెళ్దామని ఒక నిర్ణయం తీసేసుకుని అలా వద్దులే నేను చదువులోనే ఉంటాను, అప్పటికి నాటకాల్లో ఉన్నప్పటికీ ఈ నాటకాలకు తోడు సినిమా చేరితే ఇంకా ఇబ్బంది అవుతుంది అని అనుకున్నాడు. నిజానికి ఆయన ఇంటర్మీడియట్లో ఉండగానే వివాహం అయిపోయింది ఆయనకి. వివాహం అయిన తర్వాతే ఆయన ఎగ్జామ్ పోయింది ఆయనకి. 42లో తప్పాడు ఆయన. ఈ తప్పిన టైంలో ఆయన మీద ఇంకొక మాట నడిచేది వాళ్ళ ఫ్యామిలీలో. ఇంకా చదువుతాడు, అయిపోయింది, పెళ్లి చేశారు మీరు, అందుకనే అది పోయింది, ఎగ్జామ్ పోయింది కాబట్టి ఇంకేదైనా పనిలో పెట్టేయండి అతన్ని అనే పద్ధతిలో ఫ్యామిలీలో డిస్కషన్స్ జరిగేవట. కానీ ఈయన వదిలిపెట్టలేదు. అలా కాదు, నేను ఎలాగోలా ఇది కంప్లీట్ చేసి డిగ్రీ చదివితే కానీ వదిలిపెట్టను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి అది నిలబెట్టుకున్నాడు తర్వాత ఆయన. అది ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి ఆయన సినిమా ప్రవేశానికి ముందు జరిగినటువంటి వ్యవహారం.